ఉదయం లేచిన తర్వాత డైనింగ్ చైర్, ఆ తర్వాత ఆఫీస్ చైర్, ఆపై కార్ సీట్, మీటింగ్ రూమ్ సోఫా, ఇలా రాత్రి పడుకునే వరకు మన జీవితంలో ఎంత సమయం కూర్చుని గడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ ఒక ప్రశ్న, మనల్ని అలసిపోయేలా చేసేది పని ఎక్కువ కావడమా లేక కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడమా? ఒకప్పుడు పనిలోనే కదలిక ఉండేది, నడవాల్సి వచ్చేది, మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ఈరోజు టెక్నాలజీ మారుతున్న వల్ల జీవితం కూడా చాలా సులభమైంది. కానీ అదే సమయంలో మన కదలిక కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఆఫీస్లో చైర్, ఇంట్లో సోఫా, చేతిలో మొబైల్ ఫోన్, ఇక మనకు తెలియకుండానే ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటున్నాం. కూర్చోవడం తప్పు కాదు, కానీ గంటల తరబడి కదలకుండా కూర్చోవడమే అసలు సమస్య. మన శరీరం కదలడానికి రూపొందించబడింది, కానీ మధ్య మధ్యలో లేచి నడవడం, స్ట్రెచ్చింగ్ చేయడం ఇవి చిన్న అలవాట్లే అయినప్పటికీ శరీరానికి పెద్ద మార్పు కూడా తీసుకురావడానికి చాలా ఛాన్స్ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూస్తే పెద్దలు ఎక్కువసేపు కదలకుండా కూర్చునే సమయాన్ని తగ్గించాలని సూచిస్తుంది. అలాగే కూర్చునే సమయాన్ని కూడా తగ్గించి వీలైనప్పుడల్లా ఏదో ఒక శారీరక చలనంతో భర్తీ చేయాలని చెప్తుంది. ఇక WHO ప్రకారం చూస్తే ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్తుంది. కొంచెం శారీరక చలనమైనా సరే అది ఎంతగానో మంచిదని అంటున్నారు. ప్రతి చిన్న కదలిక కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఫోన్కి హ్యాంగ్ అయితే రీస్టార్ట్ చేస్తాం, కంప్యూటర్ స్లో అయితే రిఫ్రెష్ చేస్తాం, మరి గంటల తరబడి ఒకే చోట కూర్చున్న మన శరీరానికి చివరిసారిగా రిఫ్రెష్ ఎప్పుడు ఇచ్చాం? కొన్నిసార్లు 2 నిమిషాల నడక, అది కూడాను ఒక పెద్ద రీస్టార్ట్ లాంటిదే. సో రోజంతా కూర్చోవడం మన పని వల్ల తప్పకపోవచ్చు, కానీ ప్రతి అరగంటకోసారి లేచి 2 నిమిషాలు నడవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. పెద్ద మార్పుల వల్ల ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు లేచి చేసే ఒక చిన్న అడుగు రేపటి ఆరోగ్యానికి ఓ పెద్ద పెట్టుబడి కావచ్చు. మీ పని వల్ల రోజుకు ఎక్కువసేపు కూర్చోవాలి వస్తుందా? మధ్య మధ్యలో లేచి నడిచే అలవాటు ఉందా? మీ అనుభవాన్ని కామెంట్లో మాతో పంచుకోండి.